ఆల్రెడీ హార్ట్ లో పేస్ మేకర్ పెట్టినందువల్ల డాక్టర్స్ జాగ్రత్తగా ఉండమంటున్నారు. మన లాయర్ని రమ్మని చెప్పు శివ. అవన్నీ ఇప్పుడెందుకు నాన్న, రెస్ట్ తీసుకోండి. సరే, ఆ బ్రీఫ్ కేస్ లాయర్కి ఇచ్చేసాయి. అలాగే నాన్న. శివ, ఏమిటి నాన్న? నాలాగే నువ్వు కూడా నీ మనసులో దాచిపెట్టుకోకు. అప్పుడు నీకు ప్రాబ్లం రాదు. సింగమంటే మా నాన్నలి, చిట్టి పాపంటే మా నాన్నలి, మంచన్నది మనిషైనచో మా నాన్నలే, అది మా నాన్నలే, తన నవ్వులే సిరివెన్నెలే. నాన్న, ఇప్పుడు ఎలా ఉందన్న? హెల్త్ గురించి అడుగుతున్నావా, మనసు గురించి అడుగుతున్నావా? రే, మీ ముగ్గురు కలిసి ఉంటే చూడాలని ఉందిరా. ముగ్గురు అంటే? ఓ, శివతో కలిసి ఉండమంటున్నారు. వికీ, రిలాక్స్. ఇప్పుడేంట్రా? చిన్నప్పటి నుంచి వాడిని మీరు దూరంగా ఉంచడంతో వాడి మనసు విరిగిపోయిందిరా. తెలుసు నాన్న, మీరెప్పుడు వాడికి సపోర్ట్ చేస్తారు. మీ ముగ్గురు నాకు సమానమే. శివ కూడా నా కొడుకే. శివ చేసిన తప్పేమిటి? నాకు పుట్టడం తప్ప. తప్పు చేసింది నేను. నా వయస్సు. ఇంట్లో ప్రశాంతత లేదు. అది వేరే చోట దొరికింది. అయితే మా అమ్మకి ద్రోహం చేయడం న్యాయం అంటారా? తప్పేరా, తప్పే. నేనేమి దాన్ని సమర్థించుకోవాలి. చూడ, మీరు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇంకా ఎందుకు ఈ వైషమ్యాలు? వాడికి అర్థమయ్యేలా చెప్పు. చెప్తాను నాన్న. ఎప్పుడు మీకు ఆ శివగడే ముఖ్యం. వికీ, వికీ, వికీ. వాడిప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి. బ్రతికాడురా కనిమూయు చీకట్లో తనే వెన్నెలా, సింహం తనై జీవించెరా, అరువడుగునా మెరుపు తన చూపుని, విధి అయిన అడిగేను తన తీర్పుని, వెనకడుగు వేసేను ఆ దేవుడే. నేను ముంబై నుంచి మిత్రులను మాట్లాడుతున్నాను శివ. మీ నాన్నని కోల్పోయాం, నాకు బాధగా ఉంది. మంచి స్నేహితుడికి ఉదాహరణ మీ నాన్న రాజశేఖర్. మంచి కొడుకు ఉదాహరణ నువ్వు. రాజశేఖర్ రూపంలో నువ్వున్నంత వరకు ఆయనకు చావే లేదు శివ. వయసులో ఉన్నప్పుడు తన సరదా కోసం ఒక తప్పు చేశాడు మిస్టర్ రాజశేఖర్. 23 ఏళ్ళుగా మనం దానికి పెనాల్టీ కడుతున్నాం. పెనాల్టీ తీసుకున్న వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఏదైనా బిజినెస్ చేసి బాగుపడదాం అనుకుంటే మన దగ్గర డబ్బులు లేవు. వారసులో అన్న పేరు తప్ప ప్రయోజనం ఏముంది? విక్కీ, దారిన పోయే వాళ్ళకు పుట్టుంటే మనం కూడా హాయిగా ఉండేవాళ్ళం, సెటిల్ అయ్యేవాళ్ళం. దాచిపెట్టినంత రియల్ ఎస్టేట్ లో పోగొట్టావుగా. రిలాక్స్, కూల్. విక్కీ, నువ్వెందులో పోగొట్టావని నేను అడగను. ఏదేమైనా నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అని ఊరికే అనలేదు. ఎక్స్క్యూజ్ మీ, టీ ప్లీజ్.
శివ, సారీ, చెప్పు. ఇట్స్ ఓకే, నువ్వు చెప్పు. నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేయాలి. ఎంత? మొత్తం. ఇన్నేళ్లగా నీ అకౌంట్ నేనే మెయింటైన్ చేస్తున్నా. ఎందుకని అడిగే హక్కు నాకు లేదు. నన్ను నమ్మావు కాబట్టి అడుగుతున్నా. ఎందుకు? సరే ప్లీజ్. ఓకే శివ, రేపే చేస్తాను. థ్యాంక్స్. సరే, నువ్వేదో చెప్పాలన్నావు. ఏం లేదు, ఇట్స్ నాట్ ద రైట్ టైం.